నమస్తే మేడం. నమస్తే. మా అహింస మెడిటేషన్ ఛానల్కు స్వాగతం మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ ధ్యానానుభవాలు తెలియజేసుకుంటారని కోరుకుంటూ మీ పేరు, మీ ఊరితో ఆరంభించండి మేడం. మాది విశాఖ డిస్టిక్ తగరపాల్స్ నుంచి వచ్చాం మేము. ఓకే మేడం. నేను 2006లో ధ్యానానికి. మీ పేరు మేడం? నా పేరు వెంకటలక్ష్మి. ఓకే చెప్పండి. 2006లో మాకు ఒక ఆయన పరిచయం అయ్యారు. అంటే మాకు ఇంట్లో అద్దెకునే వాళ్ళు అనమాట. ఓకే అండి. ఆయన ద్వారాగా, ఆయన పేరు హనుమంతరావు గారు. ఆయన ద్వారాగా 2004 నుంచి చెప్తున్నారు, కానీ నేను లెక్క చేయలేదు. అలాగే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తుంటారు అనేసి పెద్దగా పట్టించుకోలేదు. 2006లో అక్కడ పత్రి సార్ వచ్చారు వైజాగ్. అక్కడికి తీసుకెళ్ళారు పరిచయం చేయడానికి. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అలా వాయిదా వేసేసి తర్వాత మా మేడ పైన ధ్యానం చేయించారు బలవంతంగా. మేడ పైన ఒక 4-5 కూర్చోబెట్టి చేస్తుంటే మునేశ్వరుడు నా ముందు సీరియస్గా కమాండ్లో అది పట్టుకొని తిరుగుతున్నారనమాట. అయితే ఏమనుభవం వచ్చింది మేడం అనేసి అడిగారు. అడిగితే ఇలా వచ్చింది సార్ అను. ఏ స్వార్థమో లేని వాళ్ళకి అలా కనిపిస్తారు, మీరు కంటిన్యూ చెయ్యండి ధ్యానం అని చెప్తారు. ఓకే అండి. కొన్నాళ్ళు అలా చేస్తుండగా అలా బాగుంది అనిపించింది. చేశాను కొన్నాళ్ళు. తర్వాత ఇంట్లో మా ఆయన అత్తమామలు అందరూ ఉన్నారు కదా, ఆడపడుచులు, ఏమి సన్యాసులు చేసుకునేది ఇది మనం చేసుకునేది కాదు, అవసరానికి ఇవన్నీ అనేసి తిట్లు మొదలు పెట్టారనమాట. సరే అనేసి మానేస్తాను. అలా దొంగచాటుగా చేసుకునేదాన్ని లేనప్పుడు. నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించింది, చాలా బాగా అనిపించింది అనమాట. అసలు ముఖ్య కారణం అయితే మా పాప కోసం అనేసి ఎన్నో తిరిగాను. సైకాట్రిస్టులని, వాళ్ళని వీళ్ళని, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ జీకే సార్ని కలవడం, ఇవన్నీ జరిగాయి అన్నమాట. చాలా మనీ ఖర్చు అయిన తర్వాత ఇది ఫ్రీ, ఇది చెయ్యండి మీరు అనేసి నా వెంబడి పడేవారు ఆయన. ఆయన ఎందుకు వెంబడి పడుతున్నాడు అనేసి వీళ్ళకి డౌట్లు అనమాట మా వాళ్ళకి. ఎందుకో మరి వాళ్ళందరికీ చెప్పలేదు. నా వెనక ఎందుకు పడ్డారో తెలియదు. నాకు నేర్పించే తీరారనమాట. 2011లో వైజాగ్లో పెట్టారు ఈ పైనాపిల్ కాలనీలో. అప్పుడు కూడా 11 రోజులు అక్కడ ఉన్న వరకు ఆయనే పట్టుదలతో నేను మా 2 అమ్మాయిలని తీసుకొని అక్కడ 11 రోజులు ఉండడం జరిగింది. కొంతమంది మాస్టర్స్ని అందరినీ కలిశాను, న్యూటన్ సార్ని కానీ వీళ్ళని. నాకు అప్పటికే కొన్ని విజువలైజేషన్ వచ్చాయి మా పాప కోసం, ఎందుకు పుట్టింది